సార్ తర్వాత ఏపీ పాలిటిక్స్లోనే కూటమి అంతర్గత కుస్తీలు అంటే రెగ్యులర్గా ఏ ఛానల్లో వాళ్ళ సొంత ఛానల్స్ అని చెప్పబడే వాటిలో కూడా వేస్తూనే ఉన్నారు అంతర్గత కుస్తీలు. వీటి గురించి ఏమంటారు? అంటే ఇంకెందుకు జరుగుతుంది కదా, అదొక పెద్ద ప్రశ్న. అంటే ఏడాది అయిన తర్వాత సరే ఆ రోజు విమాన ప్రమాదం కాబట్టి వేడుక జరుపుకోలేదు, కానీ లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇలా మూడు పాయల్లాగా లోకేష్ నిన్న ఢిల్లీ వెళ్ళారు. మామూలుగా చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళేది ఎంత ఉందో ఆ స్థాయిలో ఆయన అమిత్ షాతో సహా మంత్రులందరినీ కూడా కలుసుకున్నప్పుడు ఏం చెప్పారంటే ప్రధానమంత్రి మోదీ గారిని ఇంట్లో కలుసుకోవడం నాకు జీవితంలోనే పెద్ద మలుపు అన్నాడు. నిజమే, మరి యువ నాయకుడుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన నాయకత్వం అప్పగిస్తాము, కసరత్తు జరుగుతుంది అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు 1-2 సార్లు ప్రకటించాక మోదీ రేపు విశాఖపట్నానికి రాబోతున్న సమయంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళి నాయకులందరినీ కలుసుకొని నెంబర్ 1 కలుసుకున్న దాన్ని నెంబర్ 2 అమిత్ షా. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ను ప్రతిష్ఠించడం అనే ప్రక్రియ పూర్తయింది. దీన్ని జనసేన ఎలా తీసుకుంటుంది అన్నది ఒక విషయం. జనసేన విషయానికి వస్తే కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, అందులో సందేహం ఏం లేదు. ఆయన చాలా విషయాల్లో మాట్లాడలేదు. ఆయన నిన్ననే ఒక ప్రకటన, ఈ ఏడాదిలో నా శాఖలు సాధించిన విజయాలు అది ఇదిలో ఒక ప్రకటన చేశారు. నా శాఖలు అవి కూడా కేంద్రం నుంచి వచ్చాయి, ఇలా మాత్రమే ఆయన చెప్పాడు. అంటే ప్రభుత్వం అంతటి తరఫున చాలా ఘనమైన ప్రకటనలు అలా చేసుకోవాలి. మనం గత వారం చర్చించినట్టుగా బొమ్మల్లో వస్తే 1+1 అన్నదాని దగ్గర నుంచి 1+2, 2 మీన్స్ లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు అన్న పద్ధతిలో కూటమి తయారైంది. సో ఇలాంటప్పుడు ఇది జన సైనికులకు, పవన్ కళ్యాణ్ అధికారం కోసం లేకపోతే అవగాహనతో సర్దుకోవచ్చు, కానీ జన సైనికులు అనేవాళ్ళు దీన్ని జీర్ణం చేసుకోబోతున్నారా? బీజేపీ ఎందుకు సైలెన్స్గా ఉంది? ఈ మధ్య పురంధేశ్వరి వీళ్ళు కొంచెం మాట్లాడుతున్నారే, కానీ అక్కడ కూడా వాళ్ళు ఎక్కువగా టీడీపీని. రామన్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఎక్కడో అడిగితే ఏముంది, వచ్చినప్పుడు వస్తాడో సినిమాలు, ఇది సమయం కాదు కదా, అలా మాట్లాడుతున్నాడు. సో భయంలా చూస్తే కూటమిలో పైకి చెప్తున్నంత ఏకోన్ముఖంగా వెళ్తున్నట్టు కనపడదు. మూడోది, ఈ ప్రతిపక్షాలు వైసీపీ అంటే వాళ్ళు ఎలాగో ఒప్పుకోలేరు. జగన్ చాలా చెప్పాడు, మా ప్రభుత్వం మొత్తం 5 ఏళ్లలో కరోనా సమయంలో మేము 3,60,000 కోట్లు అప్పు చేస్తే అదే తీవ్రము అప్పుల పాలన్నారు. ఇప్పుడు ఏడాదిలోనే 1,60,000 కోట్లు చేశారు, అప్పుల పాలు చేస్తున్నారని. అలాగే వామపక్షాలు సిపిఎం వాళ్ళ సమావేశంలో కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఏంది, లేకపోతే చాలా విషయాల్లో వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. అందుకని ఇటు విమర్శలు, అటేమో అంతర్గతమైన ఐక్యత సమస్యలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మాత్రం నిజం, పైకి చెప్పట్లేదు. కానీ వీటన్నిటి మధ్యలో ఇవన్నీ కాదని చంద్రబాబు నాయుడు యోగా మార్గమే ఇవన్నీ. భారతదేశంలో గొప్ప లక్షణం ఉంది కదా, ఏమీ లేనప్పుడు యోగము, భక్తి యోగము, కర్మయోగం. వాళ్ళేమో అక్కడ కర్మయోగం అంటున్నారు, అది కూడా మోదీని మెప్పించడానికి. అది గిన్నీస్ బుక్ 72 కోట్లు ఖర్చు పెడుతున్నారు దానికోసం. 2 కోట్ల మందిని నమోదు చేసి గిన్నీస్ బుక్ ఎక్కుతారట. మా విశాఖ ఉక్కు యోగం కావాలి, కానీ మాకు ఈ హఠ యోగాలు, మఠ యోగాలు ఎందుకని అక్కడ ప్రజలు అంటున్నారు. ఇది కూటమి పరిస్థితి. రైట్ రవి గారు.